తెలంగాణ రాకముందు ఏ సైజు ఉన్నారు, ఇప్పుడు అదే సైజు ఉన్నారు. అంటే అప్పుడు ఆడి పాడి దూకడం వలన ఒక ఎక్సర్సైజ్ అనుకుందాం. అవునన్నా. ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్గా ఏమన్నా జిమ్కి వెళ్తున్నారా ఏమన్నా? నా జిమ్ములు బిమ్ములు ఏముండవు. మన మనసుకు సంబంధించినంత ఎక్సర్సైజ్ ఉంటే మనం మనలాగా ఉంటాం. మనం ఎమ్మెల్యే అయిన మనో, ఏదైనా మనో, ఇదైనా మనో, మనం ఏది ఆలోచించుకున్నా కూడా మన ఆకారంలో కూడా మార్పు వస్తుంది మనం. కాబట్టి మనం అప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు కూడా గట్లే ఉండాలనేది నా సిద్ధాంతం. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో, సాంస్కృతిక ఉద్యమంలో అయితే ఏ విధంగా నా ఆలోచనలు ఉన్నాయో, వచ్చిన తర్వాత కూడా గవ్వే ఆలోచనలు ఉంటాయి. అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడినాము. తర్వాత వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధి కూడా అవన్నీ కూడా అమలు చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ఆ ఆలోచన, ఈ ఆలోచన అన్నీ ఒకే ఆలోచన. కాబట్టి నేను అప్పట్లాగానే ఉన్నా. కానీ మీరు ఎగిరితే ఈ లైట్ అంత ఎత్తి ఎగిరేది కదా అప్పుడు. అవునన్నా. ఏమో శక్తి అంటే జిమ్నాస్టిక్స్ ఏమైనా నేర్చుకున్నారా అంటే చిన్నప్పుడు? ఆకలి అన్న. ఆకలి ఎంత దూరమైన ఆకాశాన్ని కూడా ముద్దాడిపిస్తుంది. ఎలాంటి యుద్ధాన్నైనా తెగింపుతో ముందుకు నడిపిస్తుంది. ఆకలి బాధనే కదా తెలంగాణ ఆకలి బాధ కదా. అదే కదా అమ్మ తెలంగాణ ఆకలి కేకల గానం అని ఊరికొచ్చినది. మా ఆకలి బాధ పోవాలంటే తెలంగాణ రావాలి అనే ఒకదాని. కాబట్టి ఆకలి బాధతోని మన పోరాటం చేసినాం. కాబట్టి మనకు అది ఏది అడ్డుగా అనిపించలేదు. కాబట్టి ఎంత దూరమైన ప్రజలకు నువ్వు ఎంత ఎత్తు ఎగురుతావో చూద్దామంటే అంత ఎత్తు దాకా ఎగిరి దుంకినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అది కూడా జీన్స్ ప్యాంట్ వేసుకొని చేశారు. గోషి గొంగడి అవన్నీ గోసి గొంగడా? పెట్టుకున్నారు. గోసి గొంగడి ఎందుకు మొదటి నుంచి కూడా అట్లే కదా, అట్లే అదే నుంచి మొదలైనటువంటి. కానీ రాను సందర్భాన్ని బట్టి అంటే ఒక పెద్ద ధూమ్దా ఉన్నప్పుడు వేసుకునేది. చిన్న చిన్న మీటింగులు ఉన్నప్పుడు చిన్న వాటికి ప్యాంట్ మీద ఉండేది, చిన్న పెద్ద గోసి ప్యాంట్ గొంగడి. కూడా మా గోసి గొంగడి వేసుకొని వేసేది. అసే కదా అసైదుల ఆరతి కాళ్ళ గజ్జల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి అని గోసి గొంగడి పెట్టుకొని కదా ఎగిరి దుంకింది. అట్లా మళ్ళా అంటే ఇట్లాంటి అనేకమైనటువంటి అంటే ఆ పాటకు అనుకూలంగా జరిపినటువంటి ఉద్యమాలు కొన్ని మనం చాలా సకల జనుల సమ్మె కావచ్చు, సహాయ నిరాకరణతో రోడ్ల మీద ఆడినటువంటి సందర్భం ఉన్నది. ఆఫీసులలోకి వెళ్ళినప్పుడు మాత్రం మీరు అన్నట్టుగా మేము జీన్ ప్యాంట్లు వేసుకున్నామా, మామూలు ప్యాంట్ వేసుకున్నాం, మామూలుగా పాడేది. మీరు రాడి. Yes. కానీ ఆ పోస్టర్ మీద ఒకటి మీద ఒక స్టెప్ ఉంటుంది ఇట్లా గోచి అవునన్నా. గుమ్మడి వేసుకొని. అవునన్నా. ఆ లాంగ్వేజ్ కూడా మా పగటిలి 12 గంటలకు 12 కొట్టంగా పోస్టర్లలో. ఎస్ అన్న. అది ఎవరి ఆలోచన అది? పొద్దుగాల మా ఆలోచన అన్న. మొదటి నుంచి ఏంటంటే తెలంగాణ ధూమ్ధాం అని పెట్టుకున్నప్పుడు తెలంగాణ ధూమ్ధాంకు ముందు సాంస్కృతిక ఉద్యమము, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత కోసం మాత్రమే ఏర్పడ్డది తెలంగాణ ధూమ్ధాం. దీనికి వేరే ఏజెండా ఏం లేదు, ఓన్లీ తెలంగాణ. అంతకుముందు ఉన్నటువంటి జననాట్య మండలి కావచ్చు, వాళ్ళ విధి విధానాలు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ అందులో ఏముండే, కేవలం వాళ్ళు అప్పుడు పోరాట మార్గాలు మాత్రమే ఉండే. ఒరే మల్లన్న ఇక ఎగబడుదామురు అని మాత్రమే ఉండే. ఆ పంత అంతా కూడా చూసినాం. మేము వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో చాలా ఉన్నాయి. సంస్కృతి పతనం అయిపోయింది. మన యాస భాష ఎక్కిరించబడతా ఉన్నది. మన నీళ్ళాగం అయిపోయినాయి, మన నిధులాగం అయిపోయినాయి. కాబట్టి ఇవన్నీ మనం ఆవిష్కరించే విధంగా ఉండాలని అనుకుంటే ప్రజలను చైతన్యం చేయాలి. ముఖ్యంగా భావవ్యాప్తి విపరీతంగా జరగాలని అనుకున్నప్పుడు భావవ్యాప్తి పల్లెల్లో దేంతో జరిగేది? నాటకాలు ఉన్నాయి, సింధీ యక్షగానాలు ఉన్నాయి, ఒగ్గు కథలు ఉన్నాయి, ఇక అనేక రకమైనటువంటి నాటకాలు కావచ్చు, కళా ప్రదర్శనలు అనేకం ఉన్నాయి. ఏ కళా ప్రదర్శన ద్వారా ప్రజలకు తీసుకుపోవాలి అనుకున్నప్పుడు జనం ప్రభావితులు అవుతారో అవన్నీ కూడా మేము చూసిన వాళ్ళం. కాబట్టి ఆ పంతకు రావాలనంటే పంతలో మార్పు రావాలన్నటువంటి ఉద్దేశంతో తెలంగాణ ధూమ్ధాం, ఏది జరిగినా ధూమ్ధాం ఉండాలంటారు. పెళ్లి జరిగిన ధూమ్ధాం ఉండాలి. ఏది జరిగినా ముఖ్యంగా ఏంటంటే అరే సావు కూడా ధూమ్ధాం చేయాలి బిడ్డ, వాడు లేనోడని ఆగం కాకుర్రి, వాడు బాగా బతికినోడు, ధూమ్ధామ్గా నడవాలి, కొట్టుర్రి డప్పులని చెప్పుకునేది. అంటే పండుగకైనా, పబ్బానికైనా, కష్టానికైనా, కన్నీళ్ళకైనా, సుఖానికైనా ధూమ్ధాం అనేది ఒక పదం. గొప్పగా చేయాలనే దానికి ధూమ్ధాం జరిపించాలనేది చాలా ఉండేది దానికి. అట్లా తెలంగాణ ధూమ్ధాం అని పెట్టుకొని మేము స్టేజ్ మీద కూడా చూసారు. అప్పుడు ఫ్లెక్సులు ఇట్లా ఏమి లేవు. అప్పుడు మేము ఒక బండిగిరి ఉంటుంది, అరే బండిని చూడక అరే ఇది మా బండి అని చెప్పి. తర్వాత ఒక సాదా బాయి, ఒక చిన్న చెట్టు, దాని కింద మైసమ్మ గుడి, ఇక్కడ బొడ్రాయి, ఏది జరిగిన బొడ్రాయి ఇక్కడ జరుగుతుంది కదా. ఇట్లా రకరకాలమైన కోడి, చివరికి కోడి గంప కూడా ఉండేది మా ఇల్లు మీద. గుడిసె మీద అవన్నీ పెట్టేది. చూడంగానే అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా ఫోటోలు దిక్కుంటే అరే ఇది మనది కదా, ఇది మన ఊరు కదా, దేనికోసం కొట్లాడుతున్నారు అంటే ఇక ఈ ఊరు విముక్తి కోసం కొట్లాడుతున్నారు అనే విధంగా భావన కలగాలన్న ఉద్దేశంతో మేము అప్పుడు దీన్ని చేంజ్ చేసుకుని కల్చర్ను అదే కదా. తానాడిల్లా తల్లాడిల్లా ఏలో మన పల్లెల్లో నా ముసిముసి మబ్బుల కోడి పుంజు కొక్కరొకో అని కూతలు పెట్టి తెల్లారిందని లేపంగానే అమ్మలక్కలు అలుకులు జల్లే ఎర్రజాజులా పూతలు ఏవి, ముగ్గులు లేక పల్లె తల్లులా అందము తగ్గి చెంగున దుంకే లేగదూడలు కిలకిల వలికే సిల్క పలుకులు ఏవి మన పల్లెల్లో నా ఏవి. ఇగో ఇది తెలంగాణ ఉద్యమ, ఇది కల్చర్. ఇవి రావాలంటే ఇది రావాలన్నటువంటి భావనతో మొదలైనది. కాబట్టి
అట్లా సాంస్కృతిక ఉద్యమం అనేది ఒక కొత్త వర్షంలోకి వచ్చేసింది. రాజకీయాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ. ఎన్నో పార్టీలు ఉన్నాయి, ఒక టీఆర్ఎస్ ఉన్నది అన్నప్పుడు ఏ పాట వీళ్ళ తెలంగాణ తెస్తున్నప్పుడు ఏ పాట పాడేటోళ్ళు మీరు అప్పుడు? అంటే ముఖ్యంగా చాలా పాటలు ఉన్నాయి కదా నాన్న, అందరు కదిలించే పాటలు ఎన్ని లేవు. ఇప్పుడు తొలినాళ్ళలో తెలంగాణ టీఆర్ఎస్ పెట్టిన తర్వాత దానికి ముందుగానే వాస్తవంగా కేసీఆర్ గారు తెలంగాణ పెట్టాలి, మనం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కావాలని అనుకున్నప్పుడు, ఎందుకంటే 69లో జరిగినటువంటి ఉద్యమం ఎందుకు విఫలమైంది? భావవ్యాప్తి సరిగా జరగలేదు, భావవ్యాప్తి సరిగా లేదు. ఏ ఉద్యమం సక్సెస్ కావాలన్నా కూడా, ఇప్పుడు స్వతంత్ర దేశ పోరాటం కూడా వందే మాత్రం ఎంత కీలక పాత్ర పోషించిందో కూడా మనకు తెలుసు. అట్లా భావవ్యాప్తి జరగాలనంటే తెలంగాణలో సాంస్కృతిక ఉద్యమ అనుబంధాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు జననాట్య మండలి చేసిన ప్రయోగం కూడా అదే కదా. అనేక పాటలు, అమరుల మీద పాటలు పాడి కష్టాల మీద కన్నీళ్ళ మీద గద్దరన చేసిన ప్రయత్నాన్ని కూడా చాలామంది అడవుల బాట పట్టడానికి కూడా కదిలించగలిగింది. ఆ విముక్తి పోరాటాలు వేరు, అందరూ కదిలించగలిగారు. మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని కూడా ప్రజలు కదిలించాలని అనుకున్నప్పుడు తెలంగాణ ఆవశ్యకతను చెప్పే విధంగా మనకు పాటలు ఉండాలన్న అటువంటి ఆలోచన చేసి 2001లో ఫిబ్రవరిలో మేము పాట పెడితే 6 నెలల ముందుగానే దీనికి పాటలు తయారు చేసినాం. అప్పుడు ఎవరు లేరు, ఏ తెలంగాణ పాట లేదు. ఒక సుద్దాల అశోక్ అన్న, నేను, సార్ పిలిపించుకున్నాడు, కూర్చొని మాట్లాడినప్పుడు ఇది తెలంగాణ కోటి రతనాల వీణ గుండె వగిలి, ఇది తెలంగాణ కోటి రతనాల వీణ గుండె వగిలి కథన రాగమాలాపించి పొలికేక పెట్టినది ఇది రుద్రవీణ వీర తెలంగాణ. కానీ ఇది ఫస్ట్ పాట టీఆర్ఎస్కు. మేము క్యాసెట్లు అప్పుడు ఈ సీడీ లేవు. ఈ పార్టీ పెట్టిన జలసాధన మన పార్టీ పెట్టినప్పుడు జలసౌధి ఉంది కదా కొండలక్ష్మి బాపూజీ, జలదృశ్యంలో ఈ పార్టీ పెట్టినప్పుడు మొదటి క్యాసెట్ అందులో వేసిన తొలి పాట ఇది తెలంగాణ. అందులోనే మేము చాలా పాటలు ఉండే, తెలంగాణ బిడ్డలు కదులుతున్నారమ్మా, ఎందుకు కదులుతున్నారమ్మా ఒకటి అన్ని దేవుళ్ళని తలుసుకొని. అట్లాగే తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు సవాలెత్త జవాబిస్తారా ఓ ఎమ్మెల్యేలు, నిన్నగాక మొన్న మీరు ఎలక్షన్ల వచ్చినప్పుడు గడప గడప తిరిగినారు, కడుపుల తల పెట్టినారు, తెలంగాణ ఇస్తానని తెగపోజులు కొట్టినారు, ఆ సంగతి మరిసిపోతీరా మా ఎన్నలారా అని ఫస్ట్ పాట. ఇది ఫస్ట్ టీఆర్ఎస్ పెట్టక ముందే ఈ పాటలతోని పోవాలన్నప్పుడు మనం రిలీజ్ చేయాల్సినటువంటి ఒక కరపత్రము, దాంతోపాటుగా ఈ క్యాసెట్ రిలీజ్ చేసినటువంటి పాటలు ఇవి. అంటే అట్లా సాంస్కృతిక ఉద్యమంతో దాన్ని ముందు పెట్టి అదొక జోడి బండిలాగా నడిపించుకుంటూ దానిలో పోవాలన్నటువంటి ఆలోచన చేసి అట్లా ప్రజలకు చేరవేసినటువంటి సందర్భం ఉన్నది. పాటలు వినే వాళ్ళు చాలామంది కన్నీళ్ళు పెట్టినటువంటి సందర్భం ఉన్నది, పాటలు వేసుకొని సభలకు తరలివచ్చినటువంటి సందర్భం ఉన్నది. దాని తదనంతరమే టకటక చాలా పాటలు తీసుకొచ్చినాం. అంటే గోసల మీద, కన్నీళ్ళ మీద, ఇష్యూస్ మీద, ప్రజలు లైఫ్ మీద ఇట్లా టకటక రావడం జరిగినది.